అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు రాప్తాడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లను ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి, రాప్తాడు నియోజకవర్గం ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి వంశీ, కార్తిక్, తరుణ్ తదితరులంతా కూడా రాప్తాడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లను మరియు కేజీబీవి విద్యా సంస్థలో విద్యార్థినులతో కలిసి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మీడియాతో మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించి స్థానికంగా ఉన్న విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగిందని, రానున్న రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వంపై పోరాటం చేసేందుకే ప్రభుత్వ హాస్టళ్ళన్నీ కూడా సందర్శించడం జరిగిందని, అదేవిధంగా కేజీబీ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థినీలు మరియు హాస్టల్లో ఉంటున్న విద్యార్థినీలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాస్మోటిక్ ఛార్జీలు మరియు మెస్ బిల్లులు వెంటనే చెల్లించాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు కూడా వెనకాడబోమని అనంతపురం జిల్లా ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20 తేదీ నుంచి 30 తేదీ వరకు ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కేజీబీపీ గురుకుల హాస్టళ్ల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కేజీబీపీ హాస్టల్ను సందర్శించడం జరిగింది. ప్రధానంగా ఈ అనంతపురం జిల్లా దేశంలోని అత్యంత కరువు జిల్లాలో 2వ స్థానంలో ఉంది. ఇవాళ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతో ఉన్నత భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు బాగు చేస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కావచ్చు ఏమాత్రం కూడా ఏ ఒక్క చర్యలు కూడా తీసుకోలేదు. ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు దాదాపు 6 నెలల నుంచి మెస్ బిల్లులు ఏమో పెండింగ్లో ఉన్నాయి, కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ ట్యూటర్లు హాస్టళ్లలో విద్య చెప్తా ఉన్నారు కానీ ట్యూటర్లకు ఏమాత్రం కూడా కనీసం జీతాలు కూడా లేదు. ఒక పక్క విద్యార్థులు పడుకుంటా ఉంటే పైనుంచి పెచ్చులు ఊడుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది. ఇవాళ కేజీబీపీలలో కూడా చాలాటువంటి హాస్టల్కు కనీసం ప్రహరీ గోడలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అనంతపురం జిల్లా గుత్తి మండలంలో అయితే కనీసం అక్కడ ఉన్నటువంటి బీసీ బాలికల హాస్టల్కి సంబంధించి ప్రహరీ కూడా లేదు. నైట్ టైం ఎవరైనా బయటకు నుంచి వచ్చినటువంటి వ్యక్తులైనా లోపలికి పోవడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. తక్షణమే మహిళలకు రక్షణ కోసం జిల్లాలో ఉన్నటువంటి మహిళా హాస్టళ్ళకు అన్నీ కూడా రక్షణ గోడలు, ప్రహరీ గోడలు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు విడుదల చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కొన్ని ప్రధానమైన డిమాండ్ల చేత ఈ ఆగస్టు 6వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 6వ తేదీ జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం.